ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఒక అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుందని చెప్పి అందరికి తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు కాశీలో ఉన్న మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిస్తే నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు, నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో గానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి, అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పమాట, అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళని కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి. చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడంటే దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలే నాకు ఒకసారి గట్టిగా. సో చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది, పక్కా అంటూ పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి. ఓకే ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూది అండి, విభూది. పక్కన జరుగు. విభూది అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అది ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ, దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే. సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి.
వామ్మో వదిలిపెట్టు. అమ్మో దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యం పంపించాలి. వామ్మో దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై క్రై పట్ సాహ. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై పిట్ స్వాహ. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి ఓం భగవగే భగని భాగవతరి భగవాసి ఓం పట్ స్వాహ స్వాహ స్వాహ. చేయవద్దండి. అలానే పట్టుకోండి. ఓం క్రీం బ్లడ్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లెక్కకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా? సో ఇక్కడ అండి ఇక్కడ అండి చెప్పండి ఒకసారి. ఇక్కడ అండి నేను పట్టుకున్నా కదా చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా. మరి ఏది ఇలా ఉబ్బుతుంది ఇది? మళ్ళీ దయ్యం ఉంది కాబట్టి ఒప్పించాను కదా. ఆఫ్ కెమెరా ఏం చేయలేదు కదా. సో ఇక్కడ అండి నీ దయానికి ఇచ్చేసిన. సో ఇదంతా ఒక మ్యాజిక్. ఎస్. సో ఎందుకు నేను ఇంత షాక్ తెలుసా? నిజంగా దయ్యం వచ్చాడు చేసినాడు. దానికి మా వాళ్ళంతా షేక్ అయిపోతాం. ఆర్టిస్ట్ కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసాను. సో ఇంత ఎవరు ఓవరాక్షన్ చేయరు. మాయ మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు. సో నేను చేసే రీజన్ ఏంటంటే సో అరటి పండు ఏముందంటే సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వల్ల ఇప్పుడు కూడా తెలియదు జనాలకి. అమ్మ నువ్వు ఎలా చేసావమ్మా? సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను చెప్తాను ఇది మ్యాజిక్ అని. సో వాళ్ళకి తెలియదు. అమ్మా తల్లి సో జనాలు ఇంకా పిచ్చి మూఢ నమ్మకాలు ఉన్నారు. సరే నేను అందరిని అనట్లేదు. దేవుడు ఉన్నాడు, దయ్యం. సరే మా అమ్మ మరాన్ని దొట్టేసి చెప్పాను, దయ్యం చూశాను. సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూళ్ళు ఇప్పటికి జరుగుతున్నాయి. సో ఇదేం లేదు. ఇలా వాటర్ ఏం గొప్పదంటే సో ఈనో ప్యాకెట్ సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది, అన్ని సోషల్ మీడియానే కాబట్టి. సో బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాము ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టు. సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో 50,000 60,000 గుంజెట్టలు ఉన్నారు. సో ఇలా చేసి సో అరటి పనులు కూడా అలానే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ను తీసుకొని ఇలా అని ఇలా. సో ఆ విభూతి ఎలా తీస్తారంటే సో యాక్చువల్ గా చాక్ పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇగో ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా స్పాట్ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇలా గాల్లో నుంచి విభూతులు తీస్తాము. శివలింగం తీస్తుంటే గానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవునితో ఆటలు వద్దు అన్నారు. సరే ఓకే అది కూడా మ్యాథ్స్. కొంతమంది లింగాలు తీసేటప్పుడు 10 సార్లు కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గర ఒక 210 కిలోమీటర్లో కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా
లింగాలు తీస్తాను, నీవు లింగాలు తీస్తున్నప్పుడు 10 సార్లు వాటర్ తాగి 10 సార్లు నాప్కిన్ దొడుచుకుంటావు. సో 10 సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో అలా మ్యాజిక్ చేసిస్తారు. ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ, అదొక బయట థ్రెడ్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాసెస్. ముగ్గేసే చేత వల్లగా దయాన్ని లేపగలచ్చు, అదొక మ్యాజిక్. సో నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకు జరిగిన అనుభవం ఏంటంటే, సో మట్టిలో నుంచి చక్కగా వచ్చిందక్క నాకు ఏదో అవి ఉన్నాయని 10,000 గుంజారంటే, సో అది కూడా మ్యాజిక్ ఏనా ఈసారి వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు అవన్నీ. కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు. వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు, దేశ ఆపదలు వచ్చా వాళ్ళు ఇలాంటివి చేశారు. కానీ ఇలాంటివి మహిమలు నాకు దేవుడు, నాకు నేను దేవుణ్ణి అది కొంతమంది అన్నీ అనట్లేదండి. కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయ మాటలు చేసి ఇప్పుడు కూడా డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఎక్కడైనా చిలక దోషం దగ్గర పోయేటప్పుడు రా నాన్న 20 రూపాయలు పెట్టాట, 20 రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం 500 1000 చొప్పే కొద్ది 10,000 దాకా తాగుద్ది. సో లాభం ఎవరికి? అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఇలా మూఢనమ్మకాలు నమ్మకండి, పైసలు వేస్తే చిలుక వస్తుంది. సో ఇంకోటి దయ్యాన్ని గురించి మాట్లాడితే, సో నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా, దయ్యాన్ని నమ్ముతా. సో చిన్నప్పుడు నేను అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇప్పుడు 6 సంవత్సరాల కిందట, సో నేను పడుకుంటే చేతి దగ్గర గుళ్ళ అంటే ఇక్కడ పుండ్ అయింది, పెంకులు కొట్టాలి. మా నాన్న మా అమ్మ బయట పడుకుని నేను లోపల పడుకున్నావు. సరే నేను పడుకుంటే లేసాను, నవ్వు వస్తుందమ్మా, నొప్పి అని చూస్తే ఇట్లా కూర్చుంది అట్లే. సో అది ఇప్పటికి దయ్యమా అని తెలీదు, అమ్మవారా అని తెలియదు. చూస్తే మనము అమ్మోరు సినిమాలో రమ్యకృష్ణ ఎట్లా కూర్చుంటుంది, సో అలానే ఉంది. సరేలే అని రెండోసారి మళ్ళీ కళ్ళు మూసుకొని ధైర్యం చేసుకున్నా, మళ్ళీ లేచి చూస్తే మళ్ళీ కూర్చుంది. మూడోసారి బ్యార్ మరి అడిస్తే మా అమ్మ